ఒక విచిత్రమైనటువంటిది ఇప్పుడు శరణార్థుల పేరుతో డబ్బులు అమెరికాలో తినేశారు. ఈ విషయం బయటకు వస్తుంది. శరణార్థుల పేరుతో డబ్బులు తినేశారు అంటే విదేశాల నుండి చొరబడి అక్కడికి వచ్చి ఆ తర్వాత తిండికి గతి లేదని చెప్పి అక్కడ చెప్తే వాళ్ళందరినీ శరణార్థి శిబిరంలో పెట్టేవాళ్ళు. దాన్నే మైగ్రెంట్ షెల్టర్ అంటారు. ఇట్లాంటి టెక్సాస్లో ఉన్నటువంటి ఒక షెల్టర్లో నెలకి $18 మిలియన్ అయిందట. నెలకి $18 మిలియన్. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఈ డోజ్ అని ఏర్పాటు చేశాక ఏదైతే ఎలన్ మాస్క్ నాయకత్వంలో దాన్ని మూసేయించింది. ఎందుకు ఇప్పుడు చొరబాటుదారులు అంగీకరించట్లేదు, అనుమతించట్లేదు కదా. మూసేస్తే ఇప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా దానికి ఓకే చేసింది, అది కరెక్ట్ అంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడుతున్నటువంటి ఏంటంటే ఒకప్పుడు $50 మిలియన్ దాని ఖర్చు. కేవలం $50 మిలియన్ నుంచి ఏకంగా $1 బిలియన్ దాకా ఖర్చుకు పెరిగిందట 2 ఏళ్లలో. $50 మిలియన్ నుంచి దీనికేమో $18 మిలియన్. టోటల్గా అసలు ఈ మొత్తం శరణార్థుల శిబిరాలకి మొదట్లో $50 మిలియన్ ఖర్చు అనుకున్నది కాస్త $1 బిలియన్ 2 ఏళ్లలోనే పెరిగిపోయిందట. ఎందుకు ఇలా జరిగింది అన్న దాని మీదన ఇప్పుడు దర్యాప్తు ఆరంభిస్తున్నారు.